ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా. అసలు యాక్షన్ సీక్వెన్స్ అయితే మామూలుగా లేవు, అనుష్కని ఇది ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ వీళ్ళంతా జెంట్స్ ఎట్లా చేస్తారో ఆ రేంజ్లో చేసింది యాక్షన్ సీక్వెన్సెస్. ఒకటి తన ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఇంటెన్స్ కానీ అసలు మామూలుగా లేదు. నేనైతే కళ్ళ ముందు కాటేరమ్మ తాండవం ఆడినట్టు అనిపించింది నాకు. అసలు ఆ తాండవానికి నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. సలార్లో కాటేరమ్మ విగ్రహాన్ని చూపించారు, ఇక్కడ మన క్రిష్ ఏం మాయ చేశాడేమో, డైరెక్ట్ కాటేరమ్మని తీసుకొచ్చాడు, ఎలా ఒప్పించాడేమో నాకు తెలీదు. సినిమా అయితే మామూలుగా లేదు, ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. ఆ టేకింగ్ ఇంకో లెవెల్లో ఉంది, మ్యూజిక్ కానీ మొత్తం అన్నీ హైలైట్. ఇప్పుడు అదేమంటారు లేడీ మొన్న కొత్త లోక్ లేడీ సూపర్ స్టార్ది 93 crores అంటున్నారు కదా, 3-4 daysలో 100 crores క్రాస్ చేస్తుంది సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. పక్క తినొచ్చిన బోటి సూపర్ హిట్ అవుతుంది ఘాటి. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. క్రిష్ గారు మనకు కొత్త వేరియేషన్లో చూపించిన సినిమా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా పెద్ద సినిమా ఇది. కాటేరమ్మ కోడలు దిగింది పక్క. తెలంగాణలో మొత్తం గంజాయి అరికట్టాలంటారు కదా, తెలుగు రాష్ట్రాల్లో మొత్తము గంజాయిని అరికట్టాలే సినిమా ఇది పక్క. రేవంత్ రెడ్డి గారు కూడా సినిమా చూస్తారు నాకు తెలిసి, గంజాయి కోసమే తీసిన సినిమా. మొత్తము పెద్ద పెద్ద గుండాలు కూలీలతో గంజాయి మోపిస్తుంటారు, ఆ గంజాయిని ఆఖరికి అరికట్టిస్తుంది అనుష్క గారు. సినిమా మాత్రం పాటలు బాగున్నాయి, సీన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. చాలామంది పెద్ద వాళ్ళు సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు, సినిమా చూస్తేనే తెలుస్తుంది. టీజర్ ఇచ్చింది చిన్నగానే. నేను ముందుగానే చెప్తున్నానా, రేవంత్ రెడ్డి గారి పెద్ద ఫ్యాన్గా చెప్తున్నా, పచ్చ కొట్టు వేసుకొని మరి భయా చూడండి. రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్. జై రేవంత్ అన్న నీ కళ నెరవేరుతుంది. తెలంగాణలో నీలాంటి వాళ్ళు చాలామంది తయారు కావాలి. మీరు 10 ఏళ్ళుగా సీఎం ఉండాలి. గంజాయిని అరికట్టడానికి క్రిష్ గారు ఒక సినిమా తీసిన సూపర్ హిట్ అవుతుంది పక్క. ఘాటి మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, ఒక అరుంధతి, ఒక భాగమతి, ఒక ఘాటి. క్రిష్ గారు మన ఆర్ఆర్ వీరమల్లి నుంచి ఎందుకు ఇగ్నోర్ చేస్తారో సినిమా చూస్తే అర్థమవుతుంది. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుష్క అయితే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ తగ్గలేదు. నిజంగా మనం అందరం ఏమనుకుంటామంటే సలార్ సినిమాలో కాటేరమ్మ రాలేదు కానీ కొడుకుని తీసుకొచ్చారన్నది. ఇక్కడ కాటేరమ్మ రాలేదు, కొడుకు రాలేదు, కోడని తీసుకొచ్చేయింది. ఏం నరుకుందన్నా, నరుకుల్లో మా బాలకృష్ణ మించిపోయింది. ఆ రేంజ్లో నరికేసింది. బట్టి సినిమా చాలా బాగుంది. ఆ గంజాయికి ఎన్ని పేర్లు ఉంటాయో, గంజాని ఎన్ని రకాలుగా తరలించవచ్చో, ఆ గంజాని ఎలాగా మాడిఫై చేయొచ్చో, ఎలా ఆపొచ్చో అంతా కూడా క్రిష్ గారు నిజంగా మరి ఈ మధ్యకాలంలో ఒరిస్సాలు, ఆంధ్ర బోర్డర్లో, ఛత్తీస్గఢ్ బోర్డర్లో కంటే తిరిగినట్టుకున్నారు. క్రిష్ గారు చాలా గట్టిగా చూపించారు. ఇది 1 man షో కాదు, 1 women షో. నిజంగా మా అనుష్కని స్వీటీ అంటారు కానీ ఇందులో చాలా హాట్గా కనపడుతుంది. చాలా గట్టిగా పోరాడింది. నిజంగా అరుంధతి బ్యాక్, భాగమతి బ్యాక్, ఘాటి చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. కొంచెం పొద్దుగా కూడా కనపడ్డది. ఈ సినిమాకి అంతవరకు క్రిష్ గారు చూపించినట్టుకున్నారు. ఏదేమైనా విక్రమ్ ప్రభు గారు అయితే కనుక క్యారెక్టర్ వరకు ఎంతవరకు న్యాయం చేయాలో చేశారు. జగపతి బాబు గారు ఎంతవరకు న్యాయం చేశారు. కానీ ఓవరాల్గా సినిమాలో కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎన్ని పక్కన పెడితే సినిమా అంతా అనుష్కే. ఇంకా సాంగ్స్ ఏది లేదు. అనుష్క యాక్టింగ్ అండి, గంజాయి మీద నిర్మూలన ఎలా చేసింది, ఈ 2 చాలు సినిమాకి. ఓవరాల్గా ఇరగొడింది సినిమా. అనుష్కను చూసినంతసేపు నాకు బాలకృష్ణ కనపడారు స్క్రీన్ మీద, ఇరగదొబ్బింది. బట్టి కాటేరమ్మ కాళ్ళు నరికబడింది అంతే. చాలా బాగుంది. అందరికీ మెచ్చే సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ నాకు పెద్దగా అనిపించలేదు కానీ, బట్ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా చెప్తున్నాను, రికార్డులను పక్కన పెడితే ఒక మాస్ హీరో సినిమా చూసినట్టు అనిపించింది. అంత ఫీల్ తెప్పించారు. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపించలేదు, ఒక మాస్ హీరో సినిమా చూసినట్టు అనిపించింది. ఆ ఫైట్లు కానీ, ఎలివేషన్లు కానీ, అనుష్క శెట్టి గారి యాక్టింగ్ కానీ, మాస్ యాక్టింగ్ సూపర్ అన్నమాట. బట్ ఏంటంటే రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా ఉండడం వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం చెప్పేసుకోవచ్చు. దానివల్ల చూసే ఇంట్రెస్ట్ ఆ ప్రేక్షకుడు కొంచెం తగ్గుతుంది అనమాట. బట్ ఎలివేషన్లకి, ఫైట్లకి అయితే కొరత లేదు. బట్ సెకండ్ హాఫ్ కూడా అన్ని వర్కౌట్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్లు అండ్ ఫైట్స్, ఈ 3 అయితే కొరత చాలా బాగుంటాయి. బట్ స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్గా ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే విషయం ఉంది. అందుకని ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు దీన్ని. బట్ క్రిష్ గారు టేకింగ్ అయితే మాత్రం ఏం మాత్రం తగ్గలేదు, అలాగే బాగుంది. ఓ విధంగా చెప్పాలంటే కాంట్రవర్సీ కానీ కాదు కానీ నిజంగా ఆర్ఆర్ వీరమల్లి నుంచి బయటపడ్డా ఆయన ఈ విధంగా తీశారంటే, ఆ విధంగా ఆర్ఆర్ మీద సినిమా తీసుకుంటే ఇంకా బాగుంది అనమాట. చూసుకుంటే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో కానీ పేరు వేయలేదు, కానీ చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఇంకా మాస్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం పక్క కమర్షియల్ ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఏదో స్టోరీలోకి తీసుకెళ్ళాలి కాబట్టి, ఏదో నడపాలి కాబట్టి, ఏదో అలా సాఫీగా వెళ్ళిపోతుంటుంది. ఇద్దరి మధ్యన లవ్, పెళ్ళి అంటూ ఏదో సాఫీగా వెళ్ళిపోతుంటుంది అంతే.
బట్ ఓకే ఇంటర్వెల్ వస్తుంది, ఇంకా సెకండ్ హాఫ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటే అప్పుడు అనుష్క హ్యాండిల్ చేస్తారు మూవీని. ఇంకా అక్కడి నుంచి ఇంకా గుజ్వం సీన్స్ ఉంటే అంటే రొటీన్గా సినిమా తెలిసిపోతూ ఉంటుంది కానీ బట్ ఎలివేషన్లకి ఫైట్స్కి కొరత లేదు. బట్ ఈ హీరోయిన్ని డీల్ చేయని విధానం చూస్తే నిజంగా ఒక మాస్ హీరో చూసిన ఫీల్ అయితే కనిపించింది. అక్కడ ఉన్నది అనుష్క శెట్టి గారు కాదు, ఒక మాస్ హీరో ఉన్నదంత ఫీల్ అయితే తెప్పించిందన్న. నా వరకు చూసుకుంటే సెకండ్ హాఫ్ అయితే బాగుంది, వర్త్ మనకు ఉన్న టికెట్కి అయితే సెకండ్ హాఫ్ వర్త్ చేస్తుంది. బట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్లు అనలేగానే హ్యాపీగా ఒకసారి అయితే చూడొచ్చు అన్న. సెకండ్ హాఫ్ అయితే ఎంజాయ్ చేస్తారు. లాఠీ అని చెప్పి పెద్ద లాఠీ పెట్టారన్న. టు బి ఫ్రాంక్ అసలు ఎక్కలేదు. ఎక్కడ ఒక 5-10 minutes కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓన్లీ ఓపెనింగ్ సీన్ ఒకటి ఒక 5-10 minutes చాలా బాగుంది అనిపించింది కానీ బట్ ఎందుకో ఓవరాల్గా మూవీ చూసేటప్పుడు ఎక్కడ ఒక కంటిన్యూస్గా ఒక 10 minutes ఎక్కడ గ్రిప్పింగ్ అనిపించలేదు. ఓన్లీ సెకండ్ హాఫ్లో యాక్షన్ బ్లాక్స్ వరకు కొంచెం బాగున్నాయి కానీ ఇంకెక్కడ అంత ఇంట్రెస్టింగ్ ఇది స్టోరీ అయితే లేదు. ఇప్పుడు క్రిష్ గారు హరిహర వీరమల్ల నుంచి బయటకు వచ్చి మరి ఈ సినిమా చేశారంటే ఇందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ కంటెంట్ ఎక్కడ రీచ్ అవ్వలేదు, ఆయన మార్క్ ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ ఎక్కడెక్కడ 1-2 డైలాగ్స్ వరకు బాగున్నాయి కానీ ఇంకెక్కడ కూడా ఒక క్రిష్ మార్క్ ఇది కానీ లేదంటే ఆయన ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఆ రేంజ్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ పడలేదు. దీనికంటే కొండబాలం చాలా బెటర్ అనిపించింది. చెప్పుకోవడం ఎన్నో చెప్పుకుంటారు, కాటరమ్మ పుష్ప అని చెప్పుకుంటారు కానీ టు బి ఫ్రాంక్ ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అసలు వాటి కంపారిజన్ కాదు కదా. అసలు ఇది అనుష్క గారి సినిమా మర్చిపోవడం చాలా బెటర్. ఎందుకంటే లేదు ఆవిడ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానివల్ల కాదు కానీ ఇప్పుడు అలాంటి క్రిష్ గారు చేశారు కదా, అస్సలు కంపేర్ చేయదు. అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ 5 minutes బయటకు వచ్చేస్తారు. అసలు ఎందుకో క్రిష్ గారి మార్క్ అదైతే కాదు. అనుష్క గారిని పక్కన పెట్టుకుంటే ఇది కంప్లీట్గా క్రిష్ గారు ఫెయిల్ అయ్యారు. ఇలాంటి వాటిని జనాలు చాలా తక్కువ ఆదరిస్తారు. ఇలాంటి మాస్ మూవీస్ చాలా తక్కువ ఆదరిస్తారు. అలాంట్లో కంటెంట్ లేకపోతే అసలు చూడండి. కాబట్టి చూడండి 1 weekలో కంప్లీట్గా షార్ట్ అవుట్ అయిపోతుంది. అసలు కంప్లీట్గా లేదు, చాలా బోరింగ్ అనిపించింది. ఎక్కడ ఒక 5-10 minutes కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నెక్స్ట్ సీన్ ఏమవుతుంది ఒక క్యూరియాసిటీ లేదు. సెకండ్ హాఫ్లో మంచి డ్రామా లేదు. సెకండ్ హాఫ్లో యాక్షన్ బాక్స్ బాగున్నాయి కానీ దేనికి ఒక కనెక్టివిటీ కానీ ఇలా ఏం లేకుండా ఏదో తీసామంటే తీసాం, ఒక సూపర్ లేడీస్ సూపర్ పెట్టామని అది పెట్టారు తప్ప ఎక్కడ ఇంట్రెస్టింగ్ అయితే లేదు. సినిమా పార్ట్ 1 ఎక్కువ అన్న, పార్ట్ 2 వల్ల అంటే 2 ఇవ్వచ్చు అన్న. అది కూడా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీక్వెన్స్ ఉంటాయి, సినిమాటోగ్రఫీ కానీ లేదంటే ఒక హిల్స్ చూపించడం కానీ వాటి వరకు బాగున్నాయి కానీ కంటెంట్ అయితే లేదు. కంటెంట్ ఇంకొంచెం మంచిగా తీసుకుంటే మంచి మీరు అన్నట్టు పుష్ప కేజీఆర్ ఆ రేంజ్లో కాకపోయినా సరే కొంచెం వాటి వరకు మ్యాచ్ అయ్యేది కానీ కంప్లీట్గా అయితే లేదు. తోడిపోయా భయా ఇప్పుడే ఘాటి సినిమా చూసి వచ్చాను భయా. అలా నా జీవితం గట్టెక్కేసింది అంతే. ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రతి ఒక్క ఆడ మనిషి అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అమ్మా. అనుష్క సినిమా చూడండి అమ్మా. ఈ ఘాటి సినిమాలో మొగుడు చచ్చిపోయినా కూడా అనుష్కకి పెళ్ళి అయ్యేటని చచ్చిపోతే అతని కోసం అతనిచ్చి ఇన్స్పిరేషన్తో సినిమా, అతనిచ్చిన ఆ మోటివేషన్తో అనుష్క గంజాయి వ్యాపారాన్ని మార్చేసింది. అలాంటిది మీరు ఆ సినిమా చూస్తే మీ జీవితం కూడా ఎందుకు మారదు? మీరే కదా అన్నారు, సారీ మేడం, మీరే అన్నారు ఏమని సినిమా చూస్తే జీవితం మారుతుందని. ఇలాంటి సినిమా చూడండి, జీవితం ఎందుకు మారదు? ఇలాంటి సినిమా ఒక్కసారి మీరు 2 గంటలు చూస్తే మీ బతికెందుకు మారదు? ఈ ఘాటి సినిమాలో ఏం తక్కువ? ఫైట్లా చూసుకో, డ్యాన్సులా లాక్కో, రొమాన్స్లా పెరుక్కో, డైలాగులా వేసుకో. హీరో చచ్చిపోయాడన్నా, చచ్చిపోయినా కూడా అనుష్క ప్రేమించింది కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ రోజుల్లో అనుష్కలాగా బతకాల. ఈ సినిమాలో అనుష్కని మోటివేషన్ తీసుకోవాలా. ప్రేమించిన వాడి కోసం జీవితాంతం పోరాడుతుంది. ఏం కావాలో చెప్పండి ఇంకా. కాబట్టి దయచేసి ఘాటి సినిమా చూడండి, మీ బతుకుని గట్టెక్కించుకోండి. వద్దు అయ్యేం బలే అనుష్క మాత్రం 20 చేసింది. ఆ డ్యాన్స్లో, ఆ ఫైట్లో, ఆ రొమాన్స్లో, కామెడీలో. ఓర్ నాయనో అమ్మ, అరుంధతి అమ్మ, రుద్రమ్మ దేవే, దేవసేనమ్మ. ఈ సినిమాలో శీలావతమ్మ, శీలావతి అయిపోయింది పోయి అనుష్క. చూసి అడుక్కో, ఏం కావాలో అడుగో ఏం కావాలో. నా డబ్బుతో ఒక్కరిన ఇద్దరిన 100 మందిని 1000 మందిని కసక వాళ్ళ పేర్లు నాకు తెలియదే, ఎంతమంది చెప్పిందో. వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు ఏ చేసి వాళ్ళో నాకు తెలీదు. నాకు అనుష్క ఒకటే తెలుసు, నేను అనుష్కని ప్రేమించా. గట్టి హిట్ కొట్టింది. ఘాటు రోడ్ల మీద ఒక ఆడపిల్ల పులి కాదు బెబ్బులిలాగా మారి హిట్ కొడితే ఏ రేంజ్లో ఉంటుందో ఘాటి సినిమా చూస్తే తెలుస్తుంది మీకు. అనుష్క ఎక్కడికి పోలేదు, క్రిష్ ఎక్కడికి పోలేదు, ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ రిటర్న్ బ్యాకప్ సినిమా ఏదో రకరకాలుగా మాట్లాడలేదు, ఎక్కడికి పోలేదు.
పిచ్చి పిచ్చి పిచ్చిగా పీకలు కోసుకుంటూ వెళ్ళిపోయింది. లేడీ పుష్ప కనపడుతుంది నాకైతే. పుష్పరాజ్తో కూడా మాట్లాడాను, ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఈ మధ్య. లేడీ పులి, ఆడపులి, బెబ్బులి, అనుష్క. వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా, వన్ మ్యాన్ ఆర్మీ కదండి, వన్ ఉమెన్ ఆర్మీ అండి ఈ సినిమా. కాటేరమ్మ కోడలా, కాటేరమ్మ మళ్ళీ పుట్టి వచ్చిందా నాకైతే తెలియట్లేదు కానీ వండర్ఫుల్గా ఉంది. ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాకి వైలెన్స్ అంటే ఇష్టపడుతున్నారు. అలాగే ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని పీకలు కోసుకుంటా పోతా ఉంటే ఎట్టా ఉంటుందో చూడాలనుకుంటే ఘాటి సినిమా చూడండి. ఇప్పటిదాకా చెప్పేది అదే కాక, ఫైట్స్ కాదు, పీకలు కోసుడే. ఆడెవడో రొమాన్స్ అని అంటున్నారు. అరే రొమాన్స్ కాదు, ఇలా పల్లెటూరి వాతావరణంలో ఒక కోయ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఉండే బావ మరదల సరసాలని, వల్గారిటీ లేదు, సూపర్గా సరసాలు ఇంటర్వెల్ బిఫోర్ ఉంటాయి, చాలా బాగా అనిపించేస్తే మంచిగా అంటే ఆప్యాయంగా ఉంటాయి అనమాట. వల్గర్గా ఉండవు. సూపర్ మూవీ. సిచ్యుయేషన్ సాంగ్స్ ఉన్నాయి, బీజం బాగుంది, అడవి సన్నివేశాలు, జలపాతాలు అవి చూస్తుంటే మనకు పుష్ప గుర్తొచ్చేస్తుంది, న్యాచురాలిటీ గుర్తొచ్చేస్తుంది. సూపర్గా ఉంది. ఒక బాధితురాలు ఎదిరి తిరిగి విజయం సాధిస్తే ఎలా ఉంటుందో, ఒక ఉమెన్ ఆర్మీ, వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా, ఉమెన్ ఆర్మీ కనుక ఎదురు తిరిగి పులిలాగా బెబ్బులిలాగా మారి విజయం సాధిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే వెళ్తుంది. వండర్ఫుల్ మూవీ. 4+ సీజన్ భయ్యా. జై అనుష్క, జై ఘాటి.